మనం 10K ఫాలోవర్స్ రీచ్ అయ్యాం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు. అయితే మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా కామెంట్స్ అండ్ మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. మెసేజ్ రిక్వెస్ట్ అన్నీ కూడా నేను మ్యాక్సిమం టైం చూసుకొని ఒక్కొక్క దానికి రిప్లై ఇస్తున్నాను. కానీ రిప్లై త్వరగా ఇవ్వలేదని ఏమనుకోవద్దు, ఎందుకంటే చాలా వస్తున్నాయి. నేను అలా అదే పనిగా కూర్చున్నా కూడా ఒక 2 గంటల టైం పట్టిద్ది రిప్లై ఇవ్వడానికి. అండ్ రిప్లై ఇచ్చిన తర్వాత మళ్ళీ వాటికి రిప్లైస్ వస్తాయి కదా, మళ్ళీ దానికి రిప్లై ఇవ్వాలి. బట్ కొంతమంది ఏంటంటే నేను రిప్లై ఇవ్వకపోయేసరికి నన్ను రెచ్చగొట్టేటట్టు కామెంట్స్ పెడతారు. ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేకుంటే వీడియోస్ చేయకు, ఆ సెల్లర్స్ నుంచి నువ్వు కొంటావా, ఆ ప్రోడక్ట్స్ ఎట్లా చేస్తావు బ్రో అని ఇట్లా. సో ఏ బిజినెస్లో అయినా ముఖ్యంగా చెప్పాలంటే ఇంకా స్టార్టప్స్లో సీక్రెట్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మన ప్లాన్స్ ఎప్పుడు కూడా ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి. చెప్పాల్సిన లిమిట్కి మించి చెప్పామంటే తర్వాత లేనిపోయిన సమస్యలు వస్తాయి. నేను కూడా చేసింది అదే, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్తున్నాను. ఇంకా అందులో కూడా నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. నా డెవలపర్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమని చెప్పారు, ఇచ్చాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే నా డెవలపర్కి కాంటాక్ట్ అయ్యి సేమ్ జోకట్ లాంటి యాపే కావాలంటున్నారు. ఓకే, అలా సేమ్ చేసుకున్నా నాకేం సమస్య లేదు. కాకపోతే జోకట్ యాప్ కోడ్ రన్ అవ్వకుండా చేసి అదే కోడ్ నాకు ఇస్తే డబుల్ అమౌంట్ ఇస్తానన్నాడంట ఒక పర్సన్. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు మనం ఎలా ఓపెన్గా చెప్పేయగలం చెప్పండి అన్నీ. సో చెప్తే సమస్యలు వస్తాయి అన్నప్పుడు నేను ఎలా చెప్పగలను? మీరేంటంటే చెప్పకపోతే ధైర్యం కదా కావాల్సింది చెప్పడానికి, కామన్ సెన్స్ ఉండాలి చెప్పడానికి. ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో తెలుసు కాబట్టి నేను కొన్ని కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు అంతే.